ఫస్ట్ తరంలో ఇప్పుడు జార్జ్ రెడ్డి పిక్చర్ వచ్చింది ఒకటి చూసారు, అది రియల్ స్టోరీనే కదా. ఇక్కడ ఇట్లాంటి అనేకం ఉన్నాయి చరిత్రలో. ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీలలో ఎంతోమంది గొప్ప గొప్ప మేధావులు అప్పుడున్నటువంటి పరిస్థితులు, గ్రామాలలో ఉన్నటువంటి పీడన ఇట్లాంటి వాటిని వ్యతిరేకంగా ఉద్యమాల బాట పట్టారు. ఇప్పటి జనరేషన్కి అది తెలియదు, కానీ చరిత్రలో ఒకప్పుడు ఏరుకని నేను ఇట్లా అప్పట్లో పొద్దుగల ఆడ మా సర్పంచ్ ఇంటి కాడనన్నా లేకుంటే పంచాయతీ ఆఫీస్ కాడనన్నా పేపర్ చదువుతారు. సాయంత్రం అన్న ఈడని సంగారెడ్డిలో కూడా ఒకప్పుడు ఉద్యమం ఉంది. సిద్దిపేట, మెదక్ జిల్లాలో సంగారెడ్డి మీదకు పెద్ద శంకరంపల్లి అవన్నీ పోరాటాలు, నర్సపూర్ అడవి. అవును, మరి చిన్న భయం కాకపోతుంది. పొద్దుగా లేచుకుని పేపర్ చూసుడు అన్నట్టుగానే ఉంటుంది. ఈ రోజు ఎంతో మందో, ఈ రోజు ఏమేమైందో, ఈ ఆడాడు ఏమైందో, మన మీదకి ఇళ్ళలు ఏమైందో. అప్పుడు ఇట్లా డిస్టిక్ అని పేపర్ రాకపోతుండే, అంత పెద్ద పేపర్లే ఉండవు. ఇప్పుడు అప్పుడు ఎక్కువ స్టోరీస్ ఎక్కువ వచ్చేది. ఇక చూస్తుంటే అనమాట. ఆడ చదివితే ఇట్లా వినేస్తుంటే ఎవరైనా వినొచ్చిన వాళ్ళు ఇట్లా ఏమైందంట, ఈరోజు ఎట్లున్నదంట, ఈరోజు ఎక్కడైందంట, అంత మంచిగానే ఉన్నది, ఎవరికి ఏం కాలేదు కదా, ఎవరికి ఏం కాలేదు కదా అని అడుగుదురు మొదలు. ఎందుకంటే ప్రతి ఊర్లకి పోరలు ఉంటుంటారు, ఏ ఊరి పిల్లలు ఏందంట, ఎక్కడోళ్ళంట, ఈ ముచ్చట్లు ఎక్కువ ఉంటుండే. అక్కడ నువ్వు సముద్రం కాడ ఒక లీడర్ను మంచిగా ఇక బాగానే ఉతికినవంట. ఏమిటికక్క ఏం కథ చేసిండే, ఆడవాళ్ళని ఇబ్బంది పెడితే, అమ్మాయిల రేప్ చేసి అట్లాంటి వాళ్ళ లీడరేనట కదా అక్క. మంచిగా ఆయన పెద్ద మనిషి అన్నట్ట కదా. అదే ఎవరైనా ఇక తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పబ్లిక్లోనే వచ్చి. పబ్లిక్లో ఏం శిక్ష చేసినావు అక్క? నాకు ఒక్కసారి ఇప్పుడు కూడా జనం భయపడాలి. సీతక్క అట్లా చేసిందంట, ఇప్పటికైనా జాగ్రత్తగా ఉంటుండ్రా, ఇప్పుడేం తక్కువ కాదని చెప్పచ్చు. అదే చేసినాం అంతే కదా, అయిపోయింది స్టోరీ. రేపు చేసిన వాళ్ళకి ఎట్లాంటి కేసులు ఉంటాయి, ఎట్లాంటి పనిష్మెంట్ చేసిన. ఏమో అక్క, ఇప్పుడు గింత నడిచింది కదా అమ్మ ఇంటికాడ. అమ్మ ఏదైనా ఇట్లా నువ్వు బయట ఇట్లా ముచ్చట అంట, సీతకి ఇట్లా చేసిందంట, సీతకి అట్లా చేసిందంట, సీతకు ఆ ఊరికి వచ్చిందంట, ఈ ఊరికి వచ్చిందంట అక్క అంటే వచ్చి నువ్వు కలిసినప్పుడు ఎప్పుడైనా పట్టుకొని గట్టిగా ఏడిసిన సందర్భం ఏమన్నా ఉన్నదా? వచ్చినప్పుడల్లా ప్రతి సందర్భంలో ఏడుస్తున్నట్టు, మళ్ళీ కలిసేటప్పుడు ఉంటారో పోతారో అని ఎప్పటికీ అట్లనే ఉంటుంది. ఆమె ఎంత కష్టపడి సాధిందో అక్క. నా కొడుకుని సాధిన తర్వాత పెద్దగా కొడుకుని ఇట్లా నేను అంటే మధ్యలో అరెస్ట్ అయినా ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు. అప్పుడు బాబు పుట్టినాక 2 నెలలకు ఇచ్చిపోయాను, 2 months. అప్పుడు నేను మళ్ళీ బయటకు వచ్చేంత వరకు 7 years 8 years వరకు సాధింది ఆమె. కానీ ఏళ్ళు లోపల ఉన్నావు అక్క? 7 ఏళ్ళు 8 ఏళ్ళ దాకా పెద్దగా ఏదైనా సాధింది. బయటకు వచ్చినాక మళ్ళీ మేము తీసుకొని కొంచెం చదువుకోవడానికి, అంటే అందరం ఇప్పుడు కూడా అంత మా అమ్మ నాన్నతోటే కలిసి ఉంటాం.